హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీసెంట్గా సాక్షి టీవీలో సత్యమేవ జయతే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో సాక్షి టీవీ యాంకర్ అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరిని అని అంటే యాంకర్ శ్యామలని. యాక్చువల్గా ఆ ప్రోగ్రాంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్లో పనిచేసే వాళ్ళు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ యాంకర్ ఏమని క్వశ్చన్ అడిగారంటే, పవన్ కళ్యాణ్ గతంలో పిఠాపురం వ్యాఖ్యలు చేశారు, నేను హోంమంత్రి పదవి తీసుకుంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అని చెప్పి ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడో సేమ్ అదే ప్రశ్న యాంకర్ శ్యామలని అడిగారు. దాని మీద మీ స్పందన ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేటట్టు అడగడం జరిగింది. దానికి యాంకర్ శ్యామల రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఇదే పవన్ కళ్యాణ్ గారు 2023లో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, కొన్ని శాఖలకు మంత్రి కింద ఉన్నారు కదా, ఎంతమంది అమ్మాయిలు తిరిగి తీసుకొచ్చారు అనేటట్టు ఈవిడ పవన్ కళ్యాణ్ గారికి చాలా స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తున్నాను అని చెప్పేటట్టు ఈవిడ సమాధానం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ 30,000 మంది మిస్సింగ్ అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వారాహి సభల్లో, మెయిన్గా తాడేపల్లిగూడెంలోనే ఎక్కడో వారాహి సభలో చెప్పడం జరిగింది. 30,000 మంది పైచీలకు అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, నాకు ఎన్సీబీ అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా నేనైతే మాట్లాడుతున్నాను అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అలా అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయన 30,000 మంది అమ్మాయిల్లో ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమందిని కాపాడారు అనేటట్టు యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ అనే ఈ క్వశ్చన్ మీకే, ఎంతమంది అమ్మాయిలు మీరు కాపాడి తీసుకొచ్చారు అనేటట్టు కొంచెం ఎటకారంగా కొంచెం ప్రశ్న ఎత్తినట్టు ఈ యాంకర్ శ్యామల అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే, ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, 30,000 మంది మిస్సింగ్ అయిపోయారు, ఎంతమందిని తీసుకొచ్చారని. మరి అవే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గతంలో అంటే సంవత్సరం కిందట మీ ప్రభుత్వం మీద చేసినప్పుడు మీరు చెప్పిన సమాధానం ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి అప్పుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎవ్వరూ మిస్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నాడు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్లు ఏమీ లేవు, ఎవరు మిస్ అవ్వలేదు, కొద్దిపాటి మంది మాత్రమే మిస్ అయ్యారు, వాళ్ళను కూడా 99% పోలీసులు సర్చింగ్ చేసి పట్టుకోవడం జరిగింది, వాళ్ళ ఇంటికి అప్పచెప్పడం కూడా జరిగింది అనేటట్టు చెప్పడం జరిగింది. అంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానికి సమాధానం ఏమీ జరగలేదు, పవన్ కళ్యాణ్ కావాలనే మా మీద రాజకీయం చేయడానికి బురద జల్లుతున్నాడు అనేటట్టు చెప్పడం జరిగింది. మరి అప్పుడు వాళ్ళు అలా చెప్పినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అప్పుడు ఇదంతా కూడా ఏం జరగలేదని ఏదైతే చెప్పారో, మరి ఇప్పుడు వాళ్ళే ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు? ఆ రోజు మీరే జరగలేదని చెప్పారు కదా, పోనీ పవన్ కళ్యాణ్ ఆ రోజు మీ మీద అబద్ధం ఆడాడు, ఏదో రాజకీయంగా ఒక మాట వేసాడు అనుకుందాం, మరి అప్పుడు మీరు నిజమే కదా చెప్పింది, అంటే ఏమీ జరగలేదనే కదా మీరు ఒప్పుకున్నారు. ఏమీ జరగలేదని ఒప్పుకొని మరి ఈరోజు 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి మీరు గతంలో చెప్పారు కదా, వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చారని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? అంటే గత ప్రభుత్వంలో మీరు మోసం చేసినట్టేనా? పవన్ కళ్యాణ్ ఆ రోజు అబద్ధం ఆడాడు అనుకుంటే ఖచ్చితంగా మీరు మోసం చేశారు, మీరు అబద్ధం చెప్పి ప్రజల్ని నమ్మించారు నిజమని. ఈరోజు మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పింది నిజమైతే ఈరోజు మీరు అబద్ధం ఆడుతున్నట్టు అర్థమైంది కదండి. అంటే గతంలో వాళ్ళు చేతకాని ప్రభుత్వం లాగా పవన్ కళ్యాణ్ ఏవైతే విమర్శలు చేశాడో అవన్నీ కూడా కాదు, జరగలేదని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఎంతమందిని పట్టుకొచ్చారు, ఎంతమందిని కాపాడేశారు అనేటట్టు తిరిగి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు యాంకర్ శ్యామల ఆ సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సాక్షి టీవీలో వచ్చిన ప్రోగ్రాం, అందులో మాట్లాడిన మాటలు ఒకసారి ఆలోచించుకోవాలి. పైగా మళ్ళీ ఇవిడ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రెండో క్వశ్చన్ ఏంటంటే, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆడపడుచులే మహిళలా, ఇంకెవరు కూడా రాష్ట్రంలో ఉన్న మహిళ కాదా, మేము మహిళలను కాదా, మా మీద మీ కూటమి నాయకులు కార్యకర్తలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరా అని అంటున్నారు కదా. మరి దానికి సమాధానంగా గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నది మీరే, మీ మీద ఈరోజు కొత్తగా పోస్టులు ఎవరో పెడతలా, గత 5 ఏళ్ళ నుంచి కూడా మీరు చేసిన ప్రతి వంకర పనికి, మీరు మాట్లాడిన ప్రతి వంకర మాటకి సమాధానంగా కూటమి నాయకులు, మెయిన్గా జనసేన కానీ టీడీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. మరి అలాంటప్పుడు గత 5 ఏళ్ళు కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు?
అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు, మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతున్నారు కదా. మరి గత 5 ఏళ్ళు కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ప్రభుత్వం అధికారులందరినీ కూడా లొంగ తీసుకుని నచ్చినట్టు కేసులు పెట్టడము లేకపోతే బలవంతంగా వాళ్ళని ఏదో ఒకటి చేయడమో చేసేవాళ్ళు కదా. మరి ఆ సందర్భంలో ఎందుకు కూటమి నాయకుల మీద, కూటమి కార్యకర్తల మీద, మీ మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పోస్టులు పెట్టలేదు? అంటే ఒకవేళ అప్పుడు మీరు వీళ్ళని బయటికి లాగినట్లయితే ఖచ్చితంగా మీరు చేసిన ఏదైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బండారం అంతా ఉందో, ఈరోజు అరెస్టులు అవుతున్నారు కదా వరుసగా అసభ్య పదజాలంతో నోటుకు వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఇచ్చి కూడా పని చేయించారే, ఇదంతా కూడా బయటపడిపోతుందనా? ఆ రోజు మీరు అధికారంలో ఉండేటప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదంటే తప్పు మీదా కాదా? ఈరోజు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం మీదే. అసలు ఈ తప్పులన్నింటికి కూడా మొదలు పునాదులు వేసింది, విత్తనాలు వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మెయిన్గా పేటీఎం బ్యాచ్. మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారంటే అందరినీ అరెస్ట్ చేశారా? కేవలం ఎవరైతే డబ్బులు తీసుకొని నోటుకు అడ్డు అదుపు లేకుండా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో కేవలం వాళ్ళని మాత్రమే 147 మందిని ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేశారు. ఈవెన్ ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈరోజు 40%, 37% నాకు ఓట్ బ్యాంకింగ్ ఉందని చెప్తున్నారు అని అంటే ఊరుకొని చెప్తున్నాడా? అభిమానులు చాలా వరకు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలా అరెస్ట్ చేస్తే ఈ రోజుకి పోలీస్ స్టేషన్లు కానీ జైళ్ళు ఖాళీ ఉండవు. కేవలం ఎవరైతే మితిమీరిపోయిన అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా పచ్చి బూతులు మాట్లాడి నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు. మరి ఇన్నిసార్లు మీరు ప్రశ్నించారు కదా, మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఈరోజు యాంకర్ శ్యామల గారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని అన్నారు కదా. ఇన్ని రోజులు మీరు ప్రశ్నించారు కదా. మీరు ఎలక్షన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ని సూటిగా అడిగారు, పవన్ కళ్యాణ్ ఎవరికి దానం చేసేసాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని ఏవేవో మాట్లాడారు కదా. మరి మిమ్మల్ని అరెస్ట్ చేశారా? మీరు ప్రశ్నించారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేశారా? చెప్పండి. మీరు మాట్లాడే మాటల ముందు ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తలేదని తెలుసుకొని మాట్లాడాలి. ఏదో మీ ఛానల్లో ఒక ప్రోగ్రాం పెట్టారని చెప్పి సత్యమేవ జయతే అని టైటిల్ పెట్టుకుంటే సరిపోదండి. దానికి తగ్గగా నిబద్ధత ఉండాలి, దానికి తగ్గగా నిజాయితీ ఉండాలి, మీ వ్యవహార శైలి అలా ఉండాలి. ఒక్కడంటే ఒక్కడిని మీ పార్టీలో సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్కి ఒక్క నిజాయితీ పరుని చూపించండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సత్యమేవ జయతే అనే నినాదానికి సూట్ అయ్యే ఒక్క నిజాయితీ పరుని చూపించండి. పార్టీ అధినేత నుంచి మొదలు పార్టీ కింద లో స్థాయి క్యాడర్ వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా అడ్డగోలుగా తినేద్దామనే మైండ్ సెట్లో అలా పనిచేసే వ్యవహార శైలి ఉంది. కాబట్టి గత 5 ఏళ్ళు కూడా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టుకుపోయినాయి, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, అవినీతి బాగా అంతరించిపోయిందని చెప్పుకోవడానికి మీ పార్టీ నిదర్శనం. యాంకర్ శ్యామల గారు, మీరు మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకోవాలండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీడియా ఇన్ఛార్జి పదవి ఇచ్చారని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడితే మాత్రం కౌంటర్స్ అనేవి చాలా ధీటుగా వస్తాయి. తప్పులు చేసింది మీరు, వాటిని ప్రోత్సహించింది మీరు, వాటికి పునాది వేసింది మీరు, వాటికి విత్తనాలు జల్లింది మీరు. మళ్ళీ ఈరోజు చుట్టూ తిరిగి ఆ తప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వం నుండి వస్తున్నట్టు మీరు నీతులు చెప్తూ కూటమి ప్రభుత్వం మీద నెట్టుతున్నారు. చూడండి, ఇది గొప్ప యాక్టింగ్, ఇది మహానటి యాక్టింగ్. ఇలాంటి యాక్టింగ్లు సినిమాల్లో చేస్తే మీకు మంచి ఆస్కార్ అవార్డ్స్ వస్తాయి, అంతే తప్పితే రాజకీయాల్లో చేస్తే రావు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నారో, ముందు మీరు ఆయన్ని క్వశ్చన్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానంగా మీరు పునఃపరిశీలించుకొని బాగా ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఆ వ్యాఖ్యలు చేయండి. అంతే తప్పితే ఏది పడితే అది మాట్లాడతామని అంటే మాత్రం అది మీకు మంచిది కాదు. గతంలో మిమ్మల్ని చాలాసార్లు కూడా మీరు ఎలా మాట్లాడారన్న ట్రోల్ చేశారు. మళ్ళీ అవి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.